చాలా టేస్టీగా ఉండే దోసకాయ ఆవకాయ 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికోసం దోసకాయని శుభ్రంగా కడిగేసి తుడిచేసుకోవాలి. తడేమి లేకుండా తుడిచేసుకొని పీల్ ఆఫ్ చేసుకోవాలి. కొంతమంది తొక్కుతో సహా వేసుకుంటారు. తొక్కు లేకుండా ఉంటేనే బాగుంటుంది. లోపల సీడ్స్ మొత్తం రిమూవ్ చేసేసి మనకు కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకుందాం. పావు కేజీ దోసకాయ ముక్కలకి 2 టీ స్పూన్ల ఉప్పు, 3 టీ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్, 1½ టీ స్పూన్ ఆవపిండి, పావు టీ స్పూన్ మెంతిపిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఒక నిమ్మకాయని జ్యూస్ చేసుకొని సీడ్స్ ఏమి లేకుండా ఆ నిమ్మకాయ జ్యూస్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. పోపు కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 3 టీ స్పూన్లు ఆయిల్ హీట్ చేసుకొని ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసి వేయించుకొని కొంచెం పసుపు వేసుకొని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. నూనె పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చళ్ళలో మిక్స్ చేసుకుందాం. 4 వెల్లుల్లి రేకలు కూడా దంచి వేసుకున్నాను. అది కూడా వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ ఆవకాయ రెడీ. మీరు కూడా ట్రై చేసి టేస్ట్